ఎవరు ధైర్యముగా ఉంటారు? రెండో మాట, ప్రార్థించేవాళ్ళు ధైర్యముగా ఉంటారు. మొదట చెప్పండి, ఎవరు ధైర్యంగా ఉంటారని చెప్పాను? యేసు రక్తం చేత మనకు ధైర్యం కలుగుతుంది. రెండు ప్రార్థించేవాళ్ళు ధైర్యంగా ఉంటారు. అది లేని వాళ్ళే వంటామందం తలకు పెట్టుకొని దిగులు పడుతూ భయపడుతూ పిరికి ఆత్మ చేత కృంగిపోతూ ఉంటారు. ప్రార్థించేవాళ్ళు ధైర్యంగా ఉంటారబ్బా. చూద్దాం. అపోస్తలుల కార్యాలు 4, రాసుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 13 నుండి 31. కానీ నోట్ చేసుకునే వాళ్ళ కొరకు కాన్సెప్ట్ మొత్తం తెలియాలి కదా. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 13 నుంచి 31 వరకు. అయితే 31 చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. చాలు. 29, 30, 31 కూడా వచ్చేద్దాం వరుసగా. 29, 30, 31. ఈ సమయమందు ఎవరి బెదిరింపులు? మత ఉన్మాదులు, రాజకీయ మనుషుల యొక్క బెదిరింపులు, యాజకీయ మనుషుల యొక్క బెదిరింపులు, ముప్పేటల దాడి. ఓ ప్రక్కన రాజకీయం, మరో ప్రక్కన యాజకీయం, మరో ప్రక్కన మత ఉన్మాదం. ఈ ముప్పేటల దాడిలో క్రైస్తవ సంఘం సమిధిగా మారిపోతూ ఉంది. ఈ సమయమందు వాళ్ళ బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచడానికి పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా మీ చెయ్యి చాపి ఉండగా మీ దాసులు బహుధైర్యముగా. నేనంటాను, సేవకులమైన మేము బహుధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించాలంటే మా వెనక సంఘస్థుల ప్రార్థన కావాలి. సంఘస్థులు కనుక భారంగా ప్రార్థన చేస్తే మేము ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించగలం. ఎందుకంటే ప్రార్థన పాతాళపు పునాదులు కదిపేస్తుంది యేసు నామములో. చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతించు. ప్రార్థన. మీరు అనుకుంటున్నారా సరిగ్గా 10 ఏళ్ల క్రితం నేను సౌత్ కొరియా వెళ్ళాను. దక్షిణ కొరియా. హేసన్ గారు 2000 వాళ్ళకు ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి ప్రారంభించిన వెంటనే దానికి ఎదురుగా పార్లమెంటు కట్టడం ప్రారంభించారు. పార్లమెంటు ఉంది. వీళ్ళు అన్నారట, గవర్నమెంట్, పార్లమెంట్ ఎదురుగా మీరు కట్టడానికి లేదు, పార్లమెంట్ ఎదురుగా మీరు కట్టడానికి లేదు, కట్టడానికి పర్మిషన్ ఇవ్వము. సార్ మా సొంత స్థలం సార్, మేము కట్టుకుంటాం సార్. ఎవడానివా పర్మిషన్ ఇవ్వనని చెప్పావా? అప్పుడు రూలింగ్లో ఉన్న ప్రభుత్వం, దాన్ని ఏమంటారు, అధికార పక్షం, పర్మిషన్ ఇవ్వమన్నారంట. ఇంకా పాలియాంగిచో గారు వాళ్ళు పాత చర్చిలో సంఘం అంతటిని మోకరింపు చేసి, స్థలం మంది, మీరందరు ఇచ్చిన కానుకలతో కష్టార్జితంతో స్థలం కొనుక్కున్నాం, సువిశాలమైన మందిరం కట్టుకుందామంటే అధికార పక్షం ఒప్పుకోవట్లేదు. పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు. ప్రార్థన చేద్దాం, దేవునికి అసాధ్యమైంది ఏమి. ఏంట్రా మీకున్న ధైర్యం,
ఏడ్రా మీకున్న ధైర్యం అని దేశమంతా నివ్వెరపోయింది. ప్రార్థన చేశారు. ఎవరైతే అనుమతి ఉన్నన్నారు మందిరానికి, ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ ప్రభుత్వం కూలిపోయింది. కొన్నాళ్ళ తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది. 2-3 సంవత్సరాల తర్వాత మరలా ఈయన గారు ఫైల్స్ అన్నీ పట్టుకెళ్ళాడు. సార్, స్థలం మాది, పేద ప్రజలు చెమటోర్చి రెక్కలు మొక్కలు చేసి సంపాదించి ఇచ్చారు. ఆ ఇరుకైపోయింది ఆ మందిరం. కొంచెం మందిరం కట్టుకుంటా సార్, పర్మిషన్ సార్. ఆ ప్రభుత్వం కూడా, తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా తోక ఆడిస్తుందంట, లైట్గా తోక ఆడిస్తుందంట. ఇక పాల్యాంగిచో గారికి తప్పలేదట. గత ప్రభుత్వం ఎట్లాగే బాగా ఎక్కువ మోతాదులో ఆడించింది తోక. సంఘం అంతా ప్రార్థన చేశాం. మరి మీ సంగతి ఏంటి? మా సంగతి ఏముంది? సంతకాలు పెట్టండి అందరూ. పర్మిషన్ గ్రాంటెడ్, సంతకాలు పెట్టండి అందరూ. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు వెళ్ళారా కొరియాకి? మరి రావచ్చుగా, ఎంతసేపు ఇక్కడెక్కడే కొట్టుకోపోతే. మీరు నెట్లో కొట్టి చూడండి. పాల్ యాంగిచో గారి మందిరానికి ఎదురుగా పార్లమెంట్ ఉంటుంది, ఒకే వీధిలో. ఇటది యేసు రక్తమే జయం. ప్రార్థించే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రార్థించే వాళ్ళు ధైర్యముగా ఉంటారు. ఇవాళ సర్వ ప్రపంచం నా ప్రభు దగ్గరకు వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన పేరేమిటి? నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా. చెప్పండి, ప్రార్థిస్తున్నావా? ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి ఎందుకిలా నా వేదనలో ఎదకి. ఏంటి ఎదిగేది? ప్రార్థన చేయకుండా ఏంటి వెతికేది? నాకు అర్థం కావట్లే. ఎంత జటిలమైన సమస్యలు వచ్చినా మోకరించు. ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే ప్రప్రథమముగా, అర్థన అంటే అర్థించడం. నీకే సమస్య వచ్చినా, నీకే బాధ వచ్చినా, నీకే కష్టం వచ్చినా ప్రప్రథమముగా ఎవరి దగ్గరికి వెళ్ళి మోకరించాలి? ఎవరి సన్నిధిలో మోకరించాలి? ఆయన ప్రార్థన ఆలకించువాడు. నిజముగా మొర్రపెట్టినప్పుడల్లా ఏ జాతికి, ఏ గొప్ప జనానికి లేనట్లుగా సమీపముగా ఉండి ప్రార్థన ఆలకించును గాక. ఏ ఒక్క ప్రార్థన నా ప్రభు తిరస్కరించడు. మించిన ప్రతి ప్రార్థన 100 ప్రార్థన అంశాలు ప్రార్థన చేస్తే 100 అంశాలకి దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఇదే కదా మనకున్న విశ్వాసం. ప్రార్థించే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ప్రార్థించే వాళ్ళు ఎలా ఉంటారు? ధైర్యముగా ఉంటారు. చదవండి, సమూయేలు 2వ గ్రంథం 7:27. 2 Samuel chapter 7:27. నీకు సంతానము కలుగ చేయుదునని నీవు నీ దాసుడనైన నాకు ఎలాగు నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నాకు స్తోత్రం చెప్పు గట్టిగా. ఇది 2 పాయింట్ల కింద నేను విడదీయచ్చు. అప్పుడెప్పుడో దేవుడు వాగ్దానం చేశాడట. సరే, నెక్స్ట్ పాయింట్ వాగ్దానం కోసం వెళ్తా. ఎవరైతే దేవుని వాగ్దానాలు పొందుకొని ఉంటారో, దేవుని వాగ్దానాలను విశ్వసిస్తారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు.
అప్పుడెప్పుడో చెప్పారట దేవుడు దావీదుకి, దావీదు నిశ్చయముగా నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, నీ సంతానములో పుట్టిన ఒకడు సింహాసనం మీద ఉండక మానడు. అప్పుడెప్పుడో చెప్పాడంట. ఇప్పుడు గుర్తొచ్చి ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. హే దావీదు, బాయ్ డేవిడ్ రాజ్, ఏడ్రా ప్రార్థన చేస్తున్నా. బాబాయ్, 2 ఏళ్ల క్రితం ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు బాబాయ్, దాని కొరకు ప్రార్థన చేస్తున్నా. ఏట్రా నీకున్న ధైర్యం ఏట్రా? వాగ్దానం ఇచ్చాడు బాబాయ్ దేవుడు నాకు.